మొదట బాహుబలి సీక్వెల్, తర్వాత కల్కి సీక్వెల్. మొత్తంగా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న 2 సార్లు ఇండియన్ సినిమాకు 1000 కోట్లు అందించాడు. ఇప్పుడు రెబల్ చేతిలో 4 ప్రతిష్టాత్మక చిత్రాలున్నాయి. ఇవన్నీ కూడా 1000 కోట్లకు టార్గెట్ గా పెట్టుకున్నాయి. ప్రస్తుతం సీతారామన్ దర్శకుడు హను రాఘవ్ పుడి తెరకెక్కిస్తున్న ఫౌజీపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. ఒక్క పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లకు తిరుగుండదు, 1000 కోట్లకు ఢోకా ఉండదు. ఇక యానిమల్ తో ఆల్రెడీ 900 కోట్ల క్లబ్ ను చూశాడు సందీప్ వంగ. స్పిరిట్ తో మొదటి రోజే 300 కోట్ల ఓపెనింగ్ కు గురి పెట్టాడు. ఓ విధంగా తొలి వీకెండ్ లోనే వీరిద్దరూ కలిసి 1000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు. ఇక సలార్ మొదటి భాగమే 700 కోట్ల బిజినెస్ చేసింది. షారుఖ్ నటించిన డంకీతో క్లాష్ వల్ల కొన్ని వసూళ్లను కోల్పోయి, లేకపోతే 1000 కోట్లు వచ్చుండేవి. ఇప్పుడు తెరకెక్కే సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. సీక్వెల్ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొడుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కల్కి మొదటి భాగమే 1000 కోట్లు రాబట్టింది. ఇప్పుడు తెరకెక్కే కల్కి సీక్వెల్ ఈజీగా మొదటి భాగం కలెక్షన్స్ ను క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా 4000 కోట్ల సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ డామినేషన్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.